నైట్ నేను ఉంటున్న హోటల్ నైట్ ఇక్కడ వచ్చాను. నైట్ బ్యాటరీ అయిపోయింది. నైట్ బండిలో కెమెరాలో బ్యాటరీ ఛార్జ్ అయిపోయేసరికి ఇంక అక్కడితో ఆపేయాల్సి వచ్చింది. నైట్ ఈ హోటల్లో ఉన్నాను నేను. అండ్ హోటల్ కూడా చాలా బాగుంది. ఒకటి మొత్తం గ్రీనరీ, మొత్తం గార్డెన్, అండ్ మధ్య మధ్యలో టెంట్స్, అండ్ ఇక బెడ్స్ కావాలనుకున్న వాళ్ళకి బెడ్స్. ఇది నాకు గోవాలోనే చీపెస్ట్ హోటల్స్ ఏదైనా చూస్తే ఇదని చూపించింది. నేను అంజనా బీచ్ దగ్గరలో ఉన్నాను. ఇప్పుడు అర్జెంట్ పెట్రోల్ కొట్టియాలి. మన వాళ్ళు ఇక్కడ అందరూ హైదరాబాద్ వాళ్ళు, అబ్బా అందరూ. నిన్న నైట్ అక్కడ కూర్చొని చూస్తా ఉన్నా. చెక్ ఇన్ అయ్యేటప్పుడు ఒక అతను తెలుగులో మాట్లాడుతూ తిరుగుతున్నాడు. బ్రో తెలుగు అంటే హైదరాబాద్ అన్నాడు. తెలుగు కూడా కనపడ్డాడుగా. ఇక చాలాసేపు మాట్లాడుకున్నాం కూర్చొని. తను అన్నాడు, మా ఫ్రెండ్స్ అందరం గోవా ప్లాన్ చేసుకున్నాం బ్రో, చేశారు వాళ్ళు, నాకు ఇంకా ఆగలకుండా నేను వచ్చేసాను, నాకు చూడాలని ఉంది అన్నాడు. తను బస్సులో వచ్చాడంట. భయ్యా సేమ్ భయ్యా, మా ఫ్రెండ్స్ కూడా ప్లాన్ చేశారు కానీ క్యాన్సిల్ చేశారు, నాకు అక్కడ నేను ఒక్కడే వచ్చేసాను భయ్యా అన్న. రూమ్లోకి వెళ్ళి పడుకోగానే ఒక అతను ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నాడు. వేరే ఈ ఫ్రమ్ అది ఇదంట. అనగానే నేను ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు బ్రో అన్న, ఫ్రమ్ ఏపీ గుంటూరు అన్న. తను అన్నాడు, భయ్యా మంది తెలుగే, నాది ఏలూరు నుంచి వచ్చారు అన్నాడు. ఇక మళ్ళీ ఇంకొకళ్ళు ఇప్పుడే చెక్ ఇన్ అయ్యారు. బ్రో సలసల కాగిపోతున్నాయి బ్రో నీళ్ళు అనుకుంటూ వచ్చాడు అతను. వాటర్ బాగా వేడిగా ఉన్నాయి. బ్రో తెలుగు అన్న, తిట్టుకుంటూ వస్తున్నాడు ఆయన. తెలుగు అంటే మళ్ళీ అతను తెలుగు ఒక అతను. అందరూ సింగిల్గా వచ్చిన వాళ్ళే. మళ్ళీ ఇక నైట్ ఛార్జ్ అయిపోయింది ఆ గోప్రోలో. ఇక అక్కడితో ఆపేసి ఇక నేను నైట్ రూమ్కి వచ్చేసేవారికి 9:30 అయింది. అండ్ ఇంక చెక్ ఇన్ అయ్యి నేను లోపలికి వెళ్ళేసరికి 10:30 అయిపోయింది నాకు. నైట్ ఇక వీళ్ళందరితో మాట్లాడుకుంటా నేను పడుకునేసరికి 12-1 అయిపోయింది. మార్నింగ్ 8 కల్లా లేచాను, మొత్తం రెడీ అయ్యి కూర్చున్నా. ఒక పెట్రోల్ కొట్టించేసుకొని ఇప్పుడు శ్రీకర్ రెడీ అయి ఉన్నాడు. పెట్రోల్ ఇక్కడే, పెట్రోల్ పంప్ చెప్పారబ్బా, పెట్రోల్ పంప్ ఇక్కడే ఉంటుంది చూడమన్నారు. పెట్రోల్ కొట్టించేసుకొని ఇంక నేను, క్లైమేట్ వచ్చేసరికి వేడిగా ఉందబ్బా. వేడిగా అంటే అంత చల్లగా ఏం లేదు, క్లైమేట్ అయితే వేడిగానే ఉంది. భారత్ పెట్రోలియం దొరికింది. కార్డు ఉందిగా. ఫుల్ ట్యాంక్. నిన్నైతే వ్లాగ్ని అయితే మిస్ అవ్వకండి. ఒకవేళ మీరు ఇదే కనుక ఫస్ట్ వ్యూ నా ఛానల్కి మీరు కనుక ఇదే ఫస్ట్ కనుక వచ్చుంటే ఛానల్లోకి వెళ్ళి ముందు వీడియో చూడండి. చాలా బాగుంది అసలు, సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకు అది. ఒకసారి చూసిరండి. ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది. అన్నిటికంటే ఫుడ్ మాత్రం బీభత్సమైన రేట్ ఉంది. 2 మోజోస్ 400 రూపీస్ అంటే ఇక్కడ. మరి నేను ఇక్కడ ఉండే ప్లేస్లో ఇట్లా ఉందో, మరి టోటల్ గోవా ఇట్లానే ఉంటుందో. నేను ఎవరిని అడిగినా కానీ ఫుడ్ అయితే బీభత్సమైన రేట్ అని చెప్తున్నారు. చాలా రేట్ ఎక్కువ ఇక్కడ ఫుడ్. మిగతా అన్ని చీప్, కానీ వాడు మిగతా అన్ని ఒక ఫుడ్ మీద కవర్ చేసేస్తున్నాడు వీడు. హోటల్స్ కూడా కొంచెం రేట్ ఎక్కువగానే ఉన్నాయి, కాకపోతే కొన్ని చీప్ హోటల్స్ ఉన్నాయి ఇట్లా 400 వీటిలో. ద నెస్ట్ ఆఫ్ హాస్టాలజీ అని నేనుండే హోటల్ పేరు. మొత్తం అక్కడ మనం ఫుడ్ అంతా రెడీ చేసి పెడతారు. మనకు కావాల్సింది వెళ్ళి పెట్టుకొని తినేసి మనమే ప్లేట్ కడిగి అక్కడ పెట్టాలి. ఫారినర్స్ పిల్ల అంతటా తెల్లగా చాలామంది కనపడుతున్నారు నాకు. వీళ్ళంతా ఫ్యామిలీ ఇక్కడేమో. ఇక గుడి కూడా చూడండి. ఒక చిన్న బ్లాగ్ చేసుకుంటా బ్రో. అంజనా బీచ్ వెళ్దామా? బాగానే ఉంటుంది కానీ అంజనా ఏదైనా మంచి ప్లేస్ ఉండాలి లంచ్ కోసం అని. కొంచెం ఫ్యాన్సీగా ఉండేది చూడు. ఊర్లో మన తెలుగు వాళ్ళు కనపడితే మాత్రం ఆ మజానే వేరు. అందరూ హైదరాబాద్లో ఇప్పటికి నాకు మొత్తం 6 మెంబర్స్ తగిలాం. మొత్తం హైదరాబాద్ వాళ్ళందరం మేమందరం కలిసి ఇప్పుడు నాతో పాటు అయితే 2 వస్తున్నారు. బీచ్ అండ్ లంచ్ ప్లాన్ చేసుకొని వెళ్తున్నాము. ఇక్కడ అంజనా బీచ్కి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. మొత్తం అసలు వేరే వరల్డ్ లెక్కన ఉంది ఇదంతా నాకు. ఓకే, బార్ అండ్ రెస్టారెంట్ స్ట్రైటా? ఓకే, ఇటు చూడు టాటూలు. ఒకటి ఆల్రెడీ వెళ్ళాను నేను, తక్కువ కాస్ట్ ఉంది అక్కడ, మంచి బీచ్. ఓకే, హాస్టల్స్ ఉన్నాయి, నేను ఇక్కడే స్టే చేస్తాను. ఓకే, ఎందుకంటే బైక్ లేకపోయినా కూడా అలా. ఓకే, నేను వెళ్ళిన రోజు లక్కీలీ హాస్టల్ పెట్టిన యానివర్సరీ అంట. క్యారీ ఒక పెట్టాడు. అసలు నాకు ఫ్రీగా ఒక షో ఇచ్చినట్టు. వ్యూ పాయింట్ అదిరింది. ఇటేపా? ఇటేనా? ఏది పేరేంది? సన్సెట్ నాకు తెలుసు బ్రో.
ఓకే. నాయన మహారాష్ట్ర కార్లు ఎంత ఉన్నాయి ఒక్కొక్కటి. ఫుడ్ మ్యూజిక్ సిన్స్ 1967. ఓ మెర్మైడ్ గెస్ట్ హౌస్. సన్సెట్ వ్యూ బ్రో అది మొత్తం, అంటే సన్సెట్ క్లియర్గా కనపడుతుందా మనకి? ఓకే అయితే ఇంకా ముందుకా? ఓకే ఓకే. ఓ జాగ్రత్త బ్రో. అయితే ప్రాన్స్ బిర్యానీ అండ్ ప్రాన్స్ కర్రీ 2 రోటీస్ తిన్నా. ఓర్ నాయన యా బ్రో, అంతా అసలు భలే ఉంది. ఇది ఎక్కడ పెట్టిన మ్యూజిక్, రెస్టారెంట్స్ మొత్తం ఇదే. ఏముంది? ఓ మై గాడ్. అండ్ అక్కడ రెస్టారెంట్లో వ్యూ అయితే ఎక్సలెంట్, అంటే ఎక్సలెంట్ ఉంది అసలు. టెక్నాలజీ ఆర్ట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఎటు వెళ్ళాలి? ఇటా ఇటు? ఓకే. నాయనో హిప్పీ హాస్టల్ అంజునా బీచ్. ఇప్పుడు మేము వెళ్ళేది అంజునా బీచ్కి. అంతా ఈ గోవా రోడ్లలో, సన్న రోడ్లలో తిరుగుతున్నాం అసలు. ఇక్కడ అందరు సింగిల్ సోలో ట్రావెలర్స్. అక్కడ అన్న అయితే మొత్తం ఇండియా తిరిగేసిండు అసలు. సోలో గంట మొత్తం తిరిగింది. ఆయనకి సోలోగా ట్రావెల్ చేయడమే ఇష్టం అంట. చాలా టిప్స్ చెప్పాడు నాకు, ఇట్లా చేయి బ్రో, అట్లా చేయి బ్రో, అది వ్లాగింగ్ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. అసలు చాలా నాలెడ్జ్ అతను. తన సాఫ్ట్వేర్ జాబ్ అండ్ ఇక ట్రావెలర్ అంతా, సోలో ట్రావెలర్. బ్లూ వేల్ బార్ అండ్ రెస్టారెంట్. రాము ఇదేంటి ఎట్లా పిలుస్తున్నారు? ఆహా, అంటే ఇప్పుడు మనం ముందుకు వెళ్ళకూడదా? ఓకే. ఎంత పార్కింగ్? వెగటర్ సాయంత్రం వెళ్తాంగా మనం. చెప్పురా చూడు. లేదు బ్రో, అంత ధైర్యం సరిపోదు. ధైర్యం అది ఈజీనే, అక్కడికి వెళ్ళాక అబ్బా అనిపిస్తుంది. కానీ అసలుగా అక్కడ ఎండింగ్ అనిపిస్తుంది నాకు. మనం అక్కడ బైకులు పెట్టి నడిచి వస్తాం అనుకున్నా, అక్కడ ఉంది దారి. మీరు వెళ్ళిపోతా ఉంటే ఏమో వస్తున్నాడు అని చెప్పి ఇటు వచ్చి ఈడకొచ్చి ఇక్కడ ఆగాం అంతే. అంటే దిగేసి ఇటు వచ్చేయచ్చు. ఆ షాపింగ్స్ అన్ని అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. మనం నిన్న లేనుంటాం. ఓకే, మీరు అందుకనే పిలిచారు అక్కడ షాప్ దగ్గర. అప్పుడే కాల్ వచ్చింది, మంచి బీచ్ ఉంటుంది, సెక్సీ వ్యూ అసలు. మేము అక్కడే స్టే చేసాం బీచ్ లోనే. ఓం బీచ్ దగ్గర కదా అది? ఓం బీచ్ కి దానికి 1 కిలోమీటర్ అనుకుంటా. నేను నిన్న ఏమైందంటే, నాది బైక్ వెనకాల బ్యాగ్ కట్టుకోవడానికి రోప్ ఒకటి ఉంటుంది. నేను మా టీమ్ లీడ్ కారులో మర్చిపోయాను ఆ రోప్ని. దానికోసం గోకర్ణ లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళినందుకు బెస్ట్ వ్యూ దొరికింది నాకు అసలు. ఆ 10 కిలోమీటర్స్ ఎక్సలెంట్. మీరు ఓం బీచ్కి వెళ్తే ఓం బీచ్ నుంచి చిన్న ట్రెక్ ఉంటుంది ఇట్లా ఎండ్ వరకు. ఒక చిన్న హిల్ లాగా ఉంటుంది, అది క్లైమ్ చేసుకుంటూ వెళ్తే మీకు అరౌండ్ 5 బీచెస్ కవర్ అవుతుంది. నీకు ఇంకోటి తెలుసా? బయోలుమినిసెన్స్ అని ఒకటి ఉంటుంది. చూసావా? చూడలేదు బ్రో. మిడ్నైట్ 2:30కి వెళ్ళాలంట ట్రెక్కి. ఇంకో ప్లేస్కి వెళ్తే అసలు ఆ బ్లూ లేజర్ లైట్ ఉన్నట్టే అదైతే చేయాలంట. అండ్ నేను ఈవినింగ్ వెళ్ళాను, అట్లా కొండ మీద నుంచి చూస్తూ ఉంటే సన్సెట్ అవుతా ఉంది.
సూపర్ ఉంది అసలు. రికార్డ్ చేశారా మరి? రికార్డ్ చేశా. ఓకే ఓకే. నేను యాక్చువల్లీ ఆ బీచ్లో ఒక రిసార్ట్ ఉంది, మా అన్నయ్య వాళ్ళు బుక్ చేశారు, అక్కడ బాగుంది అసలు బీచ్. సోలో వెళ్ళావు, రిసార్ట్లో ఉన్నావా? ఫ్రెండ్స్ వెళ్ళా, సోలో వెళ్ళలేదు. అంజునా బీచ్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ సింఫోరియం బీచ్ అంట, అక్కడికి వెళ్దామని, అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దామంటే సో అటు వెళ్తున్నాము. క్లైమేట్ మాత్రం మరీ 12 నుంచి బాగా వేడిగా ఉంటుందంట, 12 to 4. చెమట్లు కారిపోతున్నాయి. బ్రో వర్షాకాలంలో మళ్ళీ ఉంటుంది అసలు, ఇక్కడ అంతా గ్రీనీ ఉంటుంది, ఓపెన్లో ఉండవు, ఆఫ్ సీజన్ అంటారు. ఓకే, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అందరూ గోవా అంటే తాగేకి తిరిగే అనుకుంటారు కానీ లేదు, కూడా ఉండడానికి చాలా బ్యూటిఫుల్. చాలా సైలెంట్ ఉందబ్బా మొత్తం ఊరంతా, అసలు గొడవ లేదు ఎక్కడ, నీట్గా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంది. బాగా ఫేమస్. ఇక్కడ అందరూ షార్ట్లు లూజ్ షర్ట్లు వేసుకొని తిరుగుతున్నారు, నేను ఒక్కడే స్వెట్ షర్ట్ వేసుకొని జీన్స్ ప్యాంట్ వేసుకొని తిరుగుతున్నా. చెమట్లు కారిపోతున్నాయి లోపల అసలు. బ్రో రైటా? నో స్మోకింగ్ జోన్ చూసాం, నో ఆల్కహాల్ చూసాం, నో డ్రగ్ అంట, నో డ్రగ్ జోన్ అంట. చాలు. బ్రో నా భయం వస్తుంది, ఫ్రెండ్స్ ఉంటే తోసేసేవాళ్ళు, నాకేమో ఒక్కడే అయిపోయాయి కదా. ఫస్ట్ టైం చేస్తేనే నేను పారాగ్లైడింగ్ చేయకపోతే పక్కా చేస్తాను బ్రో. మా ఫ్రెండ్ ఒకటి కలిసాడు, బ్రో పడదు. ఇప్పుడు నాకేమో అనిపిస్తుంది, ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నా కదా నేను కూడా. ఇక్కడ ఏంటంటే ఈ ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ ఒక వైబ్, అవునవును, కల్చర్ లా ఉంటది కదా. 1 week బ్యాక్ క్రిస్మస్ కి అయితే లైటింగ్ బ్రో, నేను వచ్చేటప్పుడు దారిలో కూడా అంతా లైటింగే. ఇల్లు డెకరేషన్ చేస్తే ప్రాపర్ క్రిస్మస్ అసలు. క్యాండోల్ ఇమ్మంట వాస్కోడిగామని, వాస్కోడగామా యాక్చువల్ గా కనుక్కున్నాడు ఇండియా అని అంటారు కదా, అదే ఆ స్పాటే, ఆ ఊరే వాస్కోడగామా. అచ్చా ఓకే. పన్నాజీ అని మళ్ళీ వెళ్ళాలి అంటే ఒకటి వాస్కోడగామా లేదంటే మడ్గావ్. ఓకే, బాగుంటాయి అవి చూడటానికి. మామూలే, అంటే ట్రైన్ స్టాప్స్ అక్కడ ఉన్నాయి. ఓకే, నిన్న నైట్ వచ్చేటప్పుడు అటల్ బ్రిడ్జ్ అని ఒకటి వచ్చింది, బాగుందా? బాగుంది బ్రో. అసలు గోవా అంతా ఎంత కన్స్ట్రక్షన్ జరుగుతుంది నిజం బ్రో, అసలు ఎంత కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో. అసలు రివర్ లో అయితే పిల్లర్లు చూసి రియల్లీ బ్రో, ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కదా అది, మొత్తం తొక్క వదిలేస్తున్నారు. నిజం బ్రో, అసలు తర్వాత అసలు ఎట్లా వెళ్ళిపోయిందా. పోయేదారిలో డెక్కత్రాన్ వస్తుంది. ఏమన్నా షాపింగ్ చేయాలి అక్కడ? ఒక బ్యాగ్ తీసుకుందాం, కెమెరా అన్ని పెట్టుకోవడానికి. ఓకే, ఈ ఫోర్ట్ పేరేంటి? చపోరా ఫోర్ట్. అటు కదా మనం వెళ్ళాల్సింది, అటుగా స్ట్రైట్కి కూడా వెళ్ళచ్చా? ఈ ఫోర్ట్ పేరేంటి మర్చిపోయాను. చపోరా ఫోర్ట్. సిగ్నల్ అయితే ఆడ చూస్తున్నావురా నాయన, ఇందాక నుంచి చేశాక. ఇప్పుడే జస్ట్ చపోరా ఫోర్ట్ మొత్తం విజిట్ అయిపోయింది. ఎక్సలెంట్ అసలు, మొత్తం దాని మీద హిల్ మీద నుంచి ఆ వ్యూ చూస్తే మాత్రం ఎక్సలెంట్ ఉంది. మొత్తం నైట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బయలుదేరాను నేను.
ఇక రూమ్కి వెళ్ళిపోయి నాకు ఆఫీస్ స్టార్ట్ అయిపోతుంది 7:30కి. ఇప్పుడు టైం వచ్చేసరికి 7:15 అయిపోయింది. 7:30 కల్లా ఆఫీస్ స్టార్ట్ నాది. బ్రో ఎటు వద్దు వెళ్ళిపోయింది. ఇటు వెళ్తే మళ్ళీ రోడ్ తగులుతుంది కదా, రోడ్ తగులుతుంది పక్కాగా ఇటు వెళ్తే. మళ్ళీ రోడ్ దగ్గరికి వచ్చాం బ్రో. మళ్ళీ ఫస్ట్ నుంచి రోడ్డేనా ఇది? నాయన ఇటు తీసుకొచ్చింది ఇది. ఇంకా ఇది మా హోటల్కి వెళ్ళే దారి అనమాట. అడవిలోకి పోతున్నట్టు పోవాలి ఈ హోటల్లోకి. అండ్ టైం అయితే 7:27 అయిపోయింది. 7:30 కల్లా నాకు కాల్ ఉంది, ఆఫీస్ కాల్, లాగిన్ అయిపోవాలి జల్దీగా. అండ్ ఓకే దెన్ గుడ్ బై, గుడ్ నైట్. ఇది మన హోటల్.